నిన్న ఎంతో అట్టహాసంగా విజయవాడలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ ఏదైతే అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి సంబంధించిన సజీవ చరిత్ర అంటూ ఒక పుస్తకం అయితే ఓపెన్ చేయడం జరిగింది నిన్న. ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల గురించి, అలాగే ఆయన చేసిన సంక్షేమం గురించి, ఆయన చేసిన అభివృద్ధి గురించి ఆ పుస్తకంలో వివరంగా వివరించడం అయితే జరిగింది. ఇంత సంతోషకరమైన విషయం, తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తికి సంబంధించిన పుస్తకం ఆవిష్కరిస్తే కనుక సామాన్యులందరూ సంతోషపడుతుంటే ఒక వ్యక్తికి మాత్రం దుఃఖం వేస్తుందండి. ఆ వ్యక్తి మరెవరో కాదు. ఆ వ్యక్తి ఎప్పుడైనా సరే అన్న ఎన్టీఆర్ గారి గురించి, నందమూరి తారక రామారావు గురించి మంచి పని ఏదన్నా జరిగిన మరుక్షణమే మీడియా ముందరకు వచ్చి బోరున శోకాలు పెడుతూ, ముక్కు చీదుకుంటూ, చీర కొంగుతో ముక్కు తుడుచుకుంటూ బోరున శోకాలు పెట్టే మన లక్ష్మీ పార్వతి. నిన్న ఎన్టీఆర్ గారి పుస్తకావిష్కరణల సభలో ఏదైతే కనుక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వచ్చి అన్న ఎన్టీఆర్ గారి గురించి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన విధానం పాపం ఈ లక్ష్మీ పార్వతికి నచ్చలేదంట. ఎందుకని నచ్చలేదు? అన్న ఎన్టీఆర్ గారి గురించి గొప్పగా పొగడటం నచ్చింది, కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి పొగడటం మాత్రం నచ్చలేదండి. అయినా మీరు కూడా ఏమైనా తక్కువ తిన్నారా? మీరు కూడా టెలినాళ్లే కదా, మీరు ఎక్కడ సపోర్ట్గా నిలబడ్డారు అంటూ పాపం తెగ చించుకుంటుంది, గొంతు చించుకుంటుంది మహాతల్లి. ఒక్కసారి ఈ లక్ష్మీ పార్వతి హార్మోని పెట్టి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాం. రామ్మా. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వినాశనం అని చెప్పి ఒక్క మాట మాట్లాడారు. అది ఎంత బాధాకరం అనిపిస్తుందంటే, ఒక్కసారి వెంకయ్య నాయుడు గారు మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రని మరి మీకున్న అనుభవాన్ని మరి ఒక్కసారి పర్యవేక్షించుకోండి, మీరు ఒకసారి పరిశీలించుకోండి. అటువంటి నీతిమంతుడైన ఎన్టీఆర్ గారికి మీరు అండగా నిలబడ్డారు. ఒక బాధ వేసింది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట అన్నాడంట. ఏది నిన్న గత 5 సంవత్సరాల పరిపాలన గురించి అంత నాశనం అయిపోయింది, ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది, పోలవరం కట్టండి, అలాగే అమరావతి పూర్తి చేయండి, తర్వాత మిగతా ప్రయారిటీగా పెట్టుకోండి, గత 5 సంవత్సరాలు ఏం జరగలేదు, తెలుగు రాష్ట్రాలు అనేది దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక డౌన్ఫాల్లో ఉంది, దీన్నంతా కేటగరైజ్ చేసుకొని రండి అని చెప్పి చెబితే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేతలకి పాపం యొక్క చించుకొని పొడుచుకొని వచ్చింది ఈ హార్మోని పెట్టికి. దాని గురించి వెంకయ్య నాయుడు గారి గురించి ఏం మాట్లాడుతుంది? అంతా కూడా మిమ్మల్ని గౌరవించింది, కానీ అదే నీతి మాలినటువంటి ఎన్టీఆర్ గారిని అన్యాయంగా దించినటువంటి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని మీరు అతని స్నేహం చేస్తూ అతనితో చేయగలిపి, అతనితో గొంతు కలిపి మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నారు. ఇదే పరిపాలన మీరు ఒకనాడు పొగిడారు, మర్చిపోయారండి? ఆయన ఏ రోజు జగన్మోహన్ రెడ్డిని పొగడలేదండి. వెంకయ్య నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజు జగన్మోహన్ రెడ్డిని పొగళ్ళ. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సభకు కూడా వెంకయ్య నాయుడు గారు ఆయన దగ్గరకు కూడా రానికుండా దూరంగానే కూర్చోబెట్టారు. ఈవెన్ శాలువా కూడా కప్పించుకోలేదు. మీరు కావాలంటే పాత వీడియోలో ఒకసారి తెప్పించుకొని చూసుకోవచ్చు. వెంకయ్య నాయుడు గారు ఎంత చీకొట్టారో జగన్మోహన్ రెడ్డిని. ఆయనే కాదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా దూరంగానే పెట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఏదైతే కనుక ఈయన సన్మాన సభ పెట్టారో అప్పుడు కూడా ఆయన్ని చీకొట్టారు. ఎవరు దగ్గరికి కూడా జాయించుకోలే. పాప మీద వాళ్ళేదో బయటకు వచ్చి ఎవరికి తెలియనట్టు, ఎవరికి గుర్తు లేనట్టు మాట్లాడుతుంది ఈ మహాతల్లి. ఇదే పరిపాలన మీరు ఒకనాడు పొగిడారు, ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ మెడికల్ కాలేజు పేద ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను తీసుకొస్తే వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నటువంటి ఇటువంటి నీతి మాలిన వాడా మీకు ఆదర్శం? ఇదిగో ఈ కొవ్వెక్కిన మాటలే వద్దు, నీతి మాలిన వాడా ఈయన కొవ్వెక్కిన మాటలే వద్దు. జగన్మోహన్ రెడ్డి కనుక నిజంగానే 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 5 పూర్తి చేసి 5 కనుక క్లాసులు మొదలుపెట్టి ఉంటే కనుక ఎవరు ఏమనేవాళ్ళు కాదు. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఏదో మెడికల్ కాలేజీలు తెచ్చారా తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏం పోరాడి తెచ్చాడా? ఏడ తెచ్చాడమ్మా? పులివెందుల్లోనే మొత్తం కట్టలేదు, హాస్టళ్ళు కట్టలేదు, ఇంకా ల్యాబులు కట్టలేదు, ఇంకా ఏం కట్టకుండానే మొత్తం పూర్తి చేశాడు, పొడి చేశాడు. ఇవన్నీ చెబుతావు. ఇక ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే నువ్వేం మాట్లాడతావమ్మా? ఎన్టీఆర్ గారి గురించి ఎవ్వరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ప్రపంచం అంతా తెలుసు. నువ్వు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోని చెబుతున్నా.
ఇంత బేవార్స్ దాని గురించి. కదండి. తర్వాత ఇంకొకటి ఏదో చెప్పారు చెప్పు. వెంకయ్యనాయుడు గారు అదే విధంగా ఆ రోజు 95లో మీరంతా కూడా ఎన్టీఆర్ గారి పక్కన ఉన్నారండి? లేదు కదా. ఎందుకుంటారు? చంద్రబాబు నాయుడు పక్కకే వెళ్ళిపోయారు కదా. అవును. ఎందుకు వెళ్ళారండి మరి? ఆ రోజుతో 84లో అంత పరిరక్షకులైనటువంటి మీరు 94 వచ్చేసరికి ఎందుకు మీరు లేకుండా వెళ్ళిపోయారండి? నీ వల్లే. వాస్తవం ఏం జరిగింది అనేది నీ వల్లే వెళ్ళిపోయింది, కేవలం నీ వల్లే. నీ దరిద్రమైన అక్కడ శకలు చూసి తట్టుకోలేక ఈ దరిద్రపు దాన్ని ఎక్కడ తట్టుకోవాలి ఇక్కడ? అరే వడ్డానాలు, చీరలు, అరవంకీలు, పాపిడి బిళ్ళలు, మెళ్ళలో చైన్లు ఎన్ని అడుగుతుంది ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్ల కోసం? ఇలాంటి దాన్ని పెట్టుకొని ఎన్టీఆర్ గారి ప్రభ తగ్గిపోతుంది, పార్టీ పరువు పోతుంది అని చెప్పి కదా అందరు పక్కకి వెళ్ళింది. నీ గురించే వెళ్ళిపోయింది పక్కాగా. నువ్వు ఇంకా పెద్ద గొప్పగా మాట్లాడుతున్నావు. ఒకసారైనా ఆలోచించారా అండి? నిజంగానే మీ నాయకులు గొప్పవాళ్ళండి. అద్వానీ గారు కానీ, వాజ్పేయి గారు కానీ, వాళ్ళు ఫోన్ చేసి ఎన్టీఆర్ గారికి సానుభూతి చెప్పారండి. కానీ మీరు ఒక్కరోజు కూడా ఆయన కలిశారండి వెంకయ్యనాయుడు గారు? ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతవరకు మీ 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 మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రబాబు నాయుడు, మరి ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి కూడా మీరు ప్రాచీన భాషా కేంద్రాన్ని, తెలుగు భాషా కేంద్రాన్ని మరి ఎందుకు తెప్పించుకోలేకపోయారండి? అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కదా. ఆయన వచ్చిన తర్వాత మీరు అడిగిన మేరకి కావల దగ్గర, మరి నెల్లూరు దగ్గర స్థలాన్ని ఇచ్చి, ఆయన 5 ఎకరాలు ఎంతో ఇచ్చారు, అంత స్థలాన్ని ఇచ్చి మీకు అక్కడ పిచ్చిమోహన్ దానా నువ్వు వెంకయ్యనాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. ఆయన ఉపరాష్ట్రపతిగా దిగిపోయిన తర్వాత ఆయనకు భాషాభిమానం కొద్దీ ఆయన స్థలం కోసం అప్పుడున్న గవర్నమెంట్ని అడిగాడు. అంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు, దిగిపోయిన తర్వాత అడిగింది ఆయన. తెలుసుకొని చచ్చిపో. చంద్రబాబు నాయుడు గారి జపం చేయడం మాత్రం మానవు. ఇంట్లో అన్నం తింటాం మానేస్తున్నావు, లేదా నీ ఆఖరికి బెడ్రూమ్లో కూడా ఏమన్నా కల్లోకి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సిగ్గు శరం ఉందా నీకు? నిన్ను హరికృష్ణ వాళ్ళ కూతురు పెళ్ళికి ఎవరైతే కనుక నందమూరి సుహాసిని గారి పెళ్ళికి వెళ్లకుండా ఎన్టీఆర్ గారికి అడ్డం పడితే ఎన్టీఆర్ గారిని నిన్ను ఎడంకాలతో ఎగిరితే నిన్ను మర్చిపోయావా నువ్వు? ఏ లక్ష్మీ పార్వతి, బసవతారకం గారి బంగారు ఆభరణాలు నీకు ఇవ్వడానికి వస్తుంటే కనుక ఎన్టీఆర్ని అడ్డుకొని నిన్ను నడి రోడ్డు మీద ఈపు పగలగొట్టాడు హరికృష్ణ. గుర్తుందా నీకు? నువ్వు చేసే చండాల పనులన్నీ ఎవరికి తెలియదని? హరికృష్ణ వాళ్ళ కూతురు పెళ్ళి, సొంత కూతురు పెళ్ళికి తన తాతని అంటే అయిన ఎన్టీఆర్ గారిని వెళ్లకుండా నువ్వు వాకిట్లో అడ్డంగా కుర్చీ వేసుకొని కూర్చుంటే ఎడంకాలతో ఎగిరి తన్నాడా లేదా ఎన్టీఆర్ నిన్ను? ఎగిరి తంటే ఎలా పడ్డావు? దానికి ప్రత్యక్ష సాక్షి లక్ష్మయ్య, అప్పుడు డ్రైవర్ ఉన్నాడు కదా. నువ్వు ఎన్టీఆర్కి అంత పొడిచాను ఇంత పొడిచాను అని చెబుతావు. ఆయన చనిపోయేటప్పుడు ఎంతో ప్రసన్నంగా ఉండే ఆయన మొహం ఇదంతా నల్లగా మారిపోయింది, ఏం జరిగిందో అని చెప్పి లక్ష్మయ్య ఎన్ని ఇంటర్వ్యూల్లో చెప్పి ఎంత బాధపడిపోయాడు. నల్లగా కమిలిపోయి ఉందంట ఈ మొహం అంతా. ఎప్పుడు ఆయన పట్టు పీతాంబరాలు ధరించి పొనుకొని ఆయన ఆ రోజు చనిపోయిన రోజు పట్టు పీతాంబరాల్లో ఎందుకున్నాడు? ఏం జరిగింది? ఇది నేను అడుగుతుంది కాదు. ఆయన స్వయాన ఆయన దగ్గర 15 సంవత్సరాల పాటు డ్రైవర్గా పనిచేసిన లక్ష్మయ్యకి వచ్చిన డౌటే ఇది. నువ్వు ఎన్టీఆర్ గారి గురించి చెబుతున్నా. ఎన్టీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉండి తాళి కట్టించుకున్నావో నువ్వు నాకు మా జనాలకు తెలియదా? హరికృష్ణ వచ్చి, బాలకృష్ణ వచ్చి, పురంధరేశ్వర గారు నేను జుట్టు పట్టుకొని లాక్ కొట్టింది మర్చిపోయా నువ్వు. అదే కదా నీ కోపం వీళ్ళందరి మీద. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే నీ మీద చెయ్యెత్తలా, భువనేశ్వర్ గారు ఒక్కళ్ళే నీ మీద చెయ్యెత్తలా, వీళ్ళిద్దరు చెయ్యెత్తలా నీ మీద. తిట్టారు కాకపోతే. అది కదా కోపం. అన్న ఎన్టీఆర్ గారి ముందలే నిన్ను కొడతంటే అన్న ఎన్టీఆర్ గారు మౌనంగా ఉన్నారు ఆ రోజు. ఎందుకంటే ఆయన చేసింది తప్పు అని ఆయన మనసుకు తెలిసింది కాబట్టి. నువ్వు హరికృష్ణ గారి కూతురు పెళ్లికి వెళ్లకుండా ఎన్టీఆర్ గారిని అడ్డుకోవటానికి నడి గుమ్మంలో కుర్చీ వేసుకొని అడ్డంగా కూర్చుంటే ఎడింకాలతో ఎగిరితంటే అన్న ఎన్టీఆర్ గారు ఎగిరి బయటపడింది మర్చిపోయావా? గుమ్మం బయటపడింది మర్చిపోయావా? ఇంకొకసారి కనుక చంద్రబాబు నాయుడు గారి గురించి, అన్న ఎన్టీఆర్ గారి గురించి, లేదంటే కనుక తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, భువనేశ్వర్ గారి గురించి ఎక్కడైనా సరే మాట్లాడావనుకో, నీ జీవిత చరిత్ర తెలిసిన లక్ష్మయ్యని కూర్చోబెడతాం లైవ్లో చెబుతున్నా.
నువ్వు అరవంకీలు ఎవరి దగ్గర తీసుకున్నావు, వడ్డానాలు ఎవరి దగ్గర తీసుకున్నావు, పొట్టు చీరలు వెనకమాల నుంచి ఎంతమందికి అమ్మావు, ఈ కథలన్నీ బయట పెట్టాల్సి వచ్చింది. నీ బతుకు చెడ. వెంకయ్యనాయుడు గారి గురించి మాట్లాడతా నువ్వు, నీ బతుకేంది? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతా, నీ బతుకేంది? అన్న ఎన్టీఆర్ ఎగిరి తన్నాడు కదా నిన్ను, మర్చిపోయా? అన్న ఎన్టీఆర్ గారి దగ్గరికి ఏమని వెళ్ళారమ్మా? ఎవరు? వీరగంధం వెళ్ళాడు కదా, డీడీలో ప్రోగ్రాం చేసుకుంటామండి, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఏదో హరికథా గానం చెప్పుకోవడానికి కదా మీరు వెళ్ళింది. ఆయన అవకాశం ఇవ్వబట్టే కదా నువ్వు శుద్ధి పెట్టా వాయించుకుంటా అప్పుడు డీడీ నేషనల్లో గానొచ్చింది. నీ బతుకు చెడ. నువ్వు ఆయన జీవితంలోకి వెళ్ళి జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసావు. ఈరోజు ఆయనకు ఆ చంద్రుడికో మచ్చ ఉన్నట్టు ఆయన మొహాన ఒక మచ్చ పడేసేటట్టు చేసావు నువ్వు. ఆయన చివరి రోజుల్లో తెలుసుకొని ఆ లక్ష్మయ్యనే అడిగాడంట, ఏం బ్రదర్ మా అల్లుడి పరిపాలన ఎలా ఉంది అంటే కనుక ఆయన చనిపోవడానికి 3 రోజుల ముందర జరిగిన సంఘటన లక్ష్మయ్య చెప్పుకొని ఈరోజు కన్నీళ్ళు పెట్టుకుంటాడు. బాగుందండి అని చెప్పాడంట ఆయన ముందలే. ఓకే పర్లేదైతే అన్నాడంట ఆయన. నువ్వు ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతా. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడావనుకో, నడి వీధుల్లో చెప్పులు దండేసి గాడిద మీద ఊరేగిస్తాం. వద్దులే, బూతులు వస్తున్నాయి, జాగ్రత్త, ఖబర్దార్ జాగ్రత్త.